శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ముందుగా 2025 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నా వీడియో చూసి వీక్షకులకి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈ జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయమ్మా. ఈ మాసం మీకు కాస్త మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అయినా సరే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అంతే. అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఇక దంపతుల మధ్య సఖ్యత బాగుంది, ప్రేమానురాగాలు ఉంటాయి, మీ సంతానం బాగుంటుంది. చదువుకునేవారైతే చక్కగా చదువుతారు. ఒకవేళ ఉద్యోగస్తులు అయితే మాత్రం ఉన్నత స్థాయికి వెళ్తారు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తమ్మ. ఈ కర్కాటక రాశి వారు ఈ జనవరి మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త, బంధువర్గం వారితో జాగ్రత్త. బంధువర్గం అంటే లేదా రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కాస్త చిన్న చిన్న సమస్యలు, డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఎక్కువ మాటకు మాట పెంచొద్దు. దయచేసి వివాదాలకి దిగవద్దు, వివాదాలకి తావు ఇవ్వద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. కాస్త సైలెంట్గా ఉండండి. ఈ ఒక్క మాసం సైలెంట్గా ఉండండి. మాటకు మాట పెంచుకోవద్దు, గొడవలు పెంచుకోవద్దు. ఇక ఈ మాసం మీరు భూగ్రహ సంబంధ లావాదేవీలు వాయిదా వేయాలమ్మా. ఇంపార్టెంట్ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అంటే ధనానికి సంబంధించి అది మీరు ఈ మాసం కాస్త వాయిదా వేయాలి. ఎందుకంటే కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా. అలాగే ఫైనాన్స్ విషయంలో మొత్తం కొంచెం జాగ్రత్త. రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రుణాలు చేయవలసి వస్తే దయచేసి బుధవారం చేయవద్దు. ఎట్టి పరిస్థితులు మీరు బుధవారం రుణం చేయవద్దు. బుధవారం గోల్డ్ తాకట్టు పెట్టవద్దు. రుణం చేస్తే రుణం తొందరగా తీరదు. గోల్డ్ పెడితే గోల్డ్ తొందరగా రాదు. ఇకపోతే మిత్రుల యొక్క సహాయ సహకారం మీకు లభిస్తుంది. మంచి మిత్రులు, పాత మిత్రులు కలుసుకుంటారు, వాళ్ళతో సంభాషణ మీకు బాగుంటుంది. అయితే నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. అలాగే మీకు బయట అంటే పెద్దవాళ్ళతో కొన్ని వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీకు కావాల్సిన వ్యవహారాలు మీరు చేయించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీకు అన్ని విధాలా బాగుంది. ఇక కొన్ని విషయాల్లో పెద్దల నిర్ణయం తీసుకుంటే మంచిది. అంటే కొన్ని వ్యవహారాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకోండి. డైరెక్ట్గా మీరు స్టెప్ వేయొద్దు. ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో, పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఆచితూచి ఆలోచించి పెట్టండి. ఇకపోతే ఏదైనా సరే మీరు కంగారు పడాల్సింది అయితే లేదు. కానీ ఈ ఒక్క మాసం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ప్రతిదీ కూడా ఆలోచన శక్తి ఉండాలి మనకి. మంచి నిర్ణయం తీసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకేం పర్లేదు. కానీ కొత్త వాళ్ళతో జాగ్రత్త. సాక్షి సంతకం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు. దయచేసి గురువుని, బ్రాహ్మణుని, పెద్దవాళ్ళని గౌరవించండి. ఇకపోతే మీరు చేయవలసింది ఏంటంటే ప్రథమంగా ఈ 2025 కర్కాటక రాశి వారు ఈ నెలలో ఎవరిదన్నా పుట్టినరోజు జరుపుకుంటే, పుట్టినరోజులు వస్తే ఆ పుట్టినరోజు నాడు తప్పనిసరిగా మీరు మీ దగ్గర ఉన్న దేవాలయం వెళ్ళండమ్మా. ఏ దేవాలయమైనా పర్లేదమ్మా, ఏ గుడైనా పర్లేదు, వెళ్ళండి. చక్కగా ఏదో అర్చన చేయించుకోండి,
పూలు పళ్ళు టెంకాయి స్వీట్ తీసుకెళ్ళండి. ఏదో ఒక స్వీటు యథాశక్తి 1 కిలో 1/2 కిలో 1/4 కిలో తీసుకెళ్ళండి. అర్చన చేయించుకోండి, నివేదన చేయండి, ప్రసాదం చక్కగా అక్కడ ఉన్న భక్తులకి అందరూ పంచండి అమ్మా. మన చేత్తో స్వీట్ పంచితే శుభానికి సంకేతం, అది మనకి శుభాలు జరుగుతాయి. మనం ఏ సంకల్పం అవుతాయన్నా ఆ సంకల్పం నెరవేరుతుంది దైవ సన్నిధిలో కోరుకుంటే. అందుగురించి అలా చేయండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ వర్క్ బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, కాంట్రాక్ట్స్ బాగుంది, అలాగే షేర్ మార్కెట్ వర్క్ బాగుంది, మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది, సినిమా టీవీ రంగం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే బాగుందమ్మా. కాకపోతే ఈ కళాకారులకి కొన్ని సందర్భంలో చికాకులు ఉంటాయి, అలాగే కొన్ని అవకాశాలు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంటాయి. అయినా కంగారు పడద్దు, మీరు ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే రాజకీయ నాయకులు మాత్రం కాస్త ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుందని మీకు ఏమీ లేదు. ప్రజలకు మంచి కార్యాలు చేస్తారు, మీరు ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు, కానీ మీకు తెలియని శత్రువులు ఉంటారు మీకు. అది తస్మాత్ జాగ్రత్త. మీ వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడుస్తారు. అలాగే మీకు ఈ మాసంలో డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు అవుతుందండి. మీకు ఈ మాసం నరఘోష నరపేడ ఎక్కువ ఉంటుంది, కాస్త చూసుకోండి అయ్యా దయచేసి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, వ్యాపారం చక్కగా సాగుతుంది, కానీ కష్టపడాలి. వ్యాపారస్తులు ఎవరన్నా సరే, చిన్న వ్యాపారస్తు నుంచి పెద్ద వ్యాపారస్తులకు కూడా కాస్త కష్టపడాలి. ఇకపోతే ఉద్యోగపరంగా ప్రైవేట్ పరంగా ఉన్నవారికి, ప్రభుత్వ పరంగా ఉన్నవారికి బాగుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఎవరితో కూడా వివాదాలు పెట్టుకోవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అమ్మా. ఇక ఉద్యోగ ప్రయత్నం చేసుకోండి. అలాగే విద్యార్థులు కూడా చక్కగా చదువుతారు, చదువు మీద శ్రద్ధ వహించాలమ్మా విద్యార్థులు. వివాహం అయ్యి అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి కూడా బాగుందండి ఈ మాసం, కానీ ప్రయత్నాలు గట్టిగా చేసుకోవాలి. అంటే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి బాగుంది, ఉద్యోగం లేని వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి. ప్రయత్నాలు మాత్రం చాలా గట్టిగా చేయాలమ్మా విదేశాల్లో ఉన్నవారికి. ఇక నేను చెప్పిన ఈ రాశి ఫలాలు కేవలం మాస ఫలాలు మీకు 40% వర్తిస్తుంది, మిగతా 60% కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుందమ్మా. ఎందుకంటే ఈ రాశి ఫలాలు కొంతమందికి జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను, నేను ఆ వీక్షలు అందరూ గమనించండి దయచేసి. ఒకవేళ మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే ఈ కింద నెంబర్ ఉందో కాల్ చేయండి, చేస్తే మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు ఈ మాసం, ఈ కర్కాటక రాశి వారు ఈ జనవరి మాసంలో కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకున్నామా. ముందుగా ప్రథమంగా మీరు చేయవలసింది ఏంటంటే శనివారం వెళ్ళి శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. అయ్యా గురువుగారు మాకు ప్రతి శనివారం వెళ్ళడం కుదరదండి, ఒక్క శనివారం వెళ్ళండి. ఒక్క శనివారం వెళ్ళి శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే శివాలయంలో ఒక సోమవారం రోజున అభిషేకం చేయించుకోండి. ఒక సోమవారం ఎర్లీ మార్నింగ్ 7:30 to 9, 7:30 నుంచి 9 గంటల మధ్యలో సోమవారం రాహుకాలం టైములో శివాలయంలో అభిషేకం చేయించుకోండి. శివాలయంలో స్వామివారికి అర్చకులకి అభిషేకం అయిన తర్వాత స్వయం పాకం దానం చేయండి. అలాగే పక్కన అమ్మవారు ఉంటారు, ఏదో ఒక అమ్మవారు కుంకుమ చేయించుకోండి, అంతే. ఇకపోతే మీరు వీలైతే చంద్రుడికి బియ్యం దానం చేయండి. ఒక సోమవారం రోజున నవగ్రహాల దగ్గర చంద్రుడికి పూజ చేయించి అయ్యగారికి బియ్యం దానం చేయండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. అలాగే మీకు ఈ మూగజీవులు అంటే మూగజండు, గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కాకులకి దీపన్నం పెట్టండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి. భిక్షగాలు తారసపెట్టిన భిక్షగాలు కానీ, అలాగే బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డివారు, అలాగే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ మీకు ఎప్పుడైనా సరే తారసపెడితే తప్పకుండా ఆ సమయానికి ఏదో ఒక పండో ఫలమో వారి చేతిలో పెట్టండి అమ్మా. ₹1 పాప ఇవ్వండి అమ్మా దయచేసి.
తప్పకుండా ఈ యొక్క వ్యవహారం చేయండి. ఎందుకంటే శాటర్న్ ఎఫెక్ట్ ఉంది మీకు. శాటర్న్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండి ఆ దాన ధర్మాలు చేయాలి. ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే పాల్గొనండి, లేదంటే యథాశక్తి మీ వంతు సహాయం చేయండి. ఇకపోతే ఏదో ఒక పుణ్యక్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అమ్మా. మీరు కర్కాటక రాశి వారు వీలైతే ఏదో ఒక పుణ్యక్షేత్రం వెళ్ళండి అమ్మా. ఏదో ఒక పుణ్యక్షేత్రం మీ దగ్గరలో పుణ్యక్షేత్రం వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని రండి. కాస్త ఏమైనా కర్మదోషాలు తగ్గుతాయి, ఏమైనా గ్రహదోషాలు ఉంటే తగ్గుతాయి. ఇలా చేసుకోండి. ఇది చేసుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో యోగిస్తుంది. ధైర్యంగా ఉండండి. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.